ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదేంటంటే ఇక అమరావతి వర్షాలకు ఇక మునిగిపోయింది, ఇక మనకు అమరావతి లేదు, రాజధాని లేదని చెప్పేసి వైసీపీ నాయకులు వైరల్ చేస్తున్నారు వీడియోలు. ఏం చెప్తారు? నిజంగా వర్షాలు మునిగిపోతే రాజధాని ఉండదంటారా ఏపీకి? అంటే ఆ దినం శివరామకృష్ణ కమిటీ వేశారు. కమిటీ వేసినప్పుడు ఈ ప్రాంతం అంత అనువైన ప్రాంతం కాదు, మునక ప్రాంతం అని ఆయన రిపోర్ట్లో ఇచ్చారు, కమిటీ రిపోర్ట్లో. కానీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఒంటెత్తుపోకల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి అమరావతి రాజధాని అని డిక్లేర్ చేసినారు. చేసిన తర్వాత ఈయన వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అని చెప్పి అక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్, వైజాగ్లో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, న్యాయ రాజధాని కొత్తది ఎక్కడా లేండి. హైకోర్టు రాజధాని అని ఎవరు అనరు, హైకోర్టు అంటారు కానీ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ రాజధాని ఒక ప్రాంతంలో ఉంటే హైకోర్టులు వేరే ప్రాంతంలో ఉన్నాయి. అంతవరకే కానీ హైకోర్టు ఉన్నదాన్ని న్యాయ రాజధాని. ఆయన రాయలసీమకు న్యాయం చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమకు న్యాయం చేయలేదు. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, ఒరిజినల్గా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధాని ఉండేది. ఒరిజినల్గా మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు రాయలసీమ ప్రాంతం కలిసి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు కర్నూలు రాజధాని ఉండేది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్కు వచ్చినారు. సరే, విడిపోయి మళ్ళా రాయలసీమ వచ్చినప్పుడు ఆ ప్రాముఖ్యతను ఇచ్చిండాలా, చంద్రబాబు నాయుడు ఇచ్చిండాలా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండాలా. కానీ ఇద్దరు ఆ ప్రాముఖ్యతను ఇవ్వలేదు. ఆ ప్రాముఖ్యతలన్నీ ఒక ఆయన వైజాగ్ ఇచ్చారు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, ఒక ఆయన ఏమో అమరావతిలోనే అంతా క్యాపిటల్ పెట్టుకున్నారు. రాయలసీమకి ఏం ఇచ్చింది ఏం లేదు. అన్యాయం అనేది ఇద్దరు చేసినట్టు, ఇద్దరి కింద జరిగినట్టు లెక్క. ఓకే, ఇప్పుడు తెలంగాణ తరహా ఏపీలో కూడా హైడ్రా తీసుకొస్తామని చెప్పేసి మొన్న సీఎం స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ ఏపీలో కూడా హైడ్రా తీసుకొస్తే మరి ఎవరి అక్రమ కట్టడాలు కూల్చే అవకాశం ఉంది? నిజంగా అక్కడ నిర్మాణాలు ఉన్నాయా, చెరువులు ఉన్నాయా అంటే ఏం చెప్తారు సార్? అంటే హైదరాబాద్ సమస్య వేరు. హైదరాబాద్లో చిన్న చిన్న చెరువులు లింకప్ అయి ఉండే, ఒక చెరువు నుంచి ఇంకొక చెరువుకు లింకప్ అయి ఉన్నాయి. ఈ హైదరాబాద్లో కూడా ఒరిజినల్గా నిజాం హయాంలో ఉన్నది, బ్రిటిష్ పాలనలో లేదు. మిగతా అక్కడ రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ బ్రిటిష్ పాలనలో ఉన్నాయి. రెవెన్యూ రికార్డు సక్రమంగా ఉంటాయి. ఈడ రెవెన్యూ రికార్డులు సక్రమంగా ఉండవు. ఏదో ఈ భూములకు యాజమాన్య హక్కులు సరిగా లేవు. దానివల్ల ఏమవుతుందంటే ఆక్రమణలు ఎక్కువ జరిగేదానికి ఉంటాయి హైదరాబాదులో. అందులోనూ అది రాజధాని కావడంతో జనాభా పెరుగుదల జరగటము, హైదరాబాద్ విస్తరించడము. హైదరాబాద్కు ఒక ప్రాముఖ్యత ఏముందంటే 4 పక్కల విస్తరించేదానికి అవకాశం ఉంది. విస్తరించడం వల్ల కొంచెం ఈ ఆక్రమణలు, కబ్జాలు, ఎన్ని రకరకాల సమస్యలు ఏడున్నాయి. ఇవి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ హైడ్రా పెట్టినారు. ఏవైతే ఈ చెరువులు ఉన్నాయో, చెరువు ప్రాంతంలో FTL జోన్లోనూ ఉండే ఆక్రమణను తొలగించాలని ఈ చట్టం తీసుకొచ్చారు హైడ్రా. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి రెవెన్యూ రికార్డులు పక్కాగా ఉంటాయి. ఇట్లా ఆక్రమణలు ఎట్ట బుద్ధి పుడితే అట్లా ఆక్రమణలు చేసేదానికి లేదు. కాకపోతే పెద్ద పట్టణాలు కూడా లేవు ఆడ చెప్పుకోదగ్గవి. ఇప్పుడు ఉండేది విజయవాడ, వైజాగ్, కాస్త కూస్తో పెద్ద పట్టణాలు. అక్కడ ఏమైనా చిన్న చిన్న ఆక్రమణలు ఉంటే తొలగించుకోవచ్చు, ఏముంది దానివల్ల. ఒకరి మీద అనేది ఎట్టుంటుంది, ఎక్కడైతే ఆక్రమణలు జరిగింటాయో ఆ ఆక్రమణను తొలగించి వేస్తారు. ఆడ జరిగేదానికి తక్కువ అవకాశం ఉంది ఆంధ్ర ప్రాంతంలో. ఓకే, ఇప్పుడు హైడ్రా వల్ల మరి మీరు ప్రతిపక్షానికి కొంచెం ఆయుధం ఇచ్చినట్టు కాదంటారా టీడీపీ, వైఎస్ఆర్సీపీకి హైడ్రా పెట్టలేదు కదా. పెట్టిన తర్వాత దాని పర్యవసానాలను బట్టి చెప్పచ్చు, ఇప్పుడైతే లేదు కదా. తెలంగాణలో హైడ్రా మీద మీ కామెంట్ ఏంటండి? పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్నట్టు కాదంటారా? అంటే నేను ప్రజల్ని ఇబ్బంది పెట్టినట్టు అని కాదు,
ప్రభుత్వ భూములను ఆక్రమించడము, ట్యాంకులను ఆక్రమించడము మంచి సాంప్రదాయం అని ఎవరు అనలేరు కదా. అవి ఆక్రమించినప్పుడు ఆ ఆక్రమణ కట్టడాలను తొలగించాల్సిందే కదా. కొందరికి ఇబ్బంది కలగచ్చు, ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు లేఅవుట్లు వేసిండొచ్చు, అమ్మిండొచ్చు, వాళ్ళు డబ్బు చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు, కొన్ని వాళ్ళు నష్టపోతుంటారు. ఇటువంటి భూమి మీద యాజమాన్య హక్కు ఉందా లేదా అని చూసుకొని కొనాల్సిన బాధ్యత కొనే వాళ్ళ మీద ఉంటుంది. అమ్మేవాడేముంది, ఎవరిదైనా ఈ భూమి చూపిస్తే ఈ భూమి నాదే నేను అమ్ముతానంటాడు. అమ్మితే రిజిస్టర్ చేయించుకుంటే భూమి మీద హక్కు ఉండాలి కదా అమ్మేవానికి. తనకు హక్కు ఉండి అమ్మితే కరెక్టే, హక్కు లేకుండా ఏదో చూపించి అమ్మి నష్టము అంటే నష్టమే జరుగుతుంది. కాకపోతే కొంత మేరకు బాధితులు ఎవరు అనేది చూసి ప్రభుత్వము కొంత చూసుకొని చేయాల్సింది ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏపీలో ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన పరిస్థితి, అది ప్రకాశం బ్యారేజ్ ఇన్సిడెంట్ కావచ్చు. దాని వెనుకాల టీడీపీ ఆరోపిస్తుంది ఏంటంటే వైఎస్ఆర్సీపీ కుట్ర ఉందని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంటే, నిన్న జగన్ ఏమన్నారంటే లేదు అది టీడీపీ బోట్లు కాబట్టే మా మీద బురద జరుగుతున్నారని చెప్పేసి ఒక చర్చ. మీరేం చెప్తారండి? ఆ బ్యారేజ్ గేట్లు బాగా ఆ పిల్లర్లు బయటకు వచ్చిన పరిస్థితి, అసలు ఏం చెప్తారు? దాని వెనుక ఏ పార్టీ ఉందంటారు? అంటే అది పూర్తిగా వాళ్ళు విచారణ చేసి తెలియాల్సిన సమస్య. మనమైతే పత్రికల్లో చూసిన విషయాలే కానీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అవి పోలీసు దర్యాప్తులు తేలాల్సిన విషయాలు. ఎవరి బోట్లు యాక్సిడెంటా లేక కావాల్సికే చేశారా అనేది. కావాల్సి చేసినారా అని అంటే కావాల్సి చేయాల్సినంత అవసరం ఏమొస్తుంది, ఉండదు. యాక్సిడెంటే ప్రాబబ్లీ ఉండొచ్చు. యాక్సిడెంటు జరిగినప్పుడు ఆ బోట్లు గుద్దుకోవడం వల్ల ఆ డ్యామేజ్ జరిగిండొచ్చు. జరిగిన దాని మీద ఆడ ఆరోపణలు ప్రత్యారోపణలు కామన్ అయిపోయినాయి ప్రతి విషయంలోనూ.